కొట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిల్, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు. ఇది ఒక కొత్త పద్ధతి మారింది. పెట్టడం అనే దాని మీద కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు, కానీ సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ఎటుపోతుందో చూడాలి. ఇది మాత్రం ఆరోగ్యకరమైనది కాదు, చాలా టూ మచ్ గా వ్యవహరించారు. అందులో ఏం అనుమానాలు. మిగతా నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను, ప్రెస్ మీట్ లో చెప్తాను. ఎవడు చెప్పాడు మీకు ఇందులో ఇది లేదని? ఇది కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఇవి లేవని ఎవరు చెప్పారు మీకు అని మీ విలేకరు మీద ఆయన కొంచెం రైజ్ అయ్యి మాట్లాడారు. ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? నీకు కళ వచ్చిందా అని విన్నారు కదా. ఇదిగో వాళ్ళు వేసినటువంటి సిట్ రిపోర్ట్ లో 20వ పేజీలో ఎంత క్లియర్ గా ఉంటే, ఎందుచేత చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఇచ్చే ఫీడింగ్ సరిగ్గా ఇవ్వలేదో నాకు అర్థం లేదు. 20వ పేజీలో ఒక చిన్న లైన్ ఏంటంటే, the absence of cholesterol in the samples also suggests that the chances for presence of tallow, lard and fish oil are very low. లేవు అని ఎప్పుడు ఎవరు? వెరీ లో అంటే లేనట్టే లెక్క. ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద ఘీ శాంపిల్స్ అని క్లియర్ గా వాళ్ళు వేసిందే. సిట్ ఆయన వేసిందే, సుప్రీంకోర్టు దాంట్లో వాళ్ళు క్లియర్ గా ఇచ్చారు. అది వీళ్ళు రిలీఫ్ కింద ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపారు అన్నదే కొంచెం అది చాలా మందికి వాంతులు వచ్చే పరిస్థితి అండి. ఎందుకంటే గొడ్డు మాంసం అనేది, వీళ్ళు చాలా మంది మాంసాహారులు ఉంటారు, కానీ గొడ్డు మాంసం అనగానే అసలు ఆ ఐడియా డైజెస్ట్ అవ్వదు. నేను చూశాను చాలా మందిని, వాళ్ళు హిందూస్ కూడా కాదు, క్రిస్టియన్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా చూశాను. ఎవడో మేము ఒక ఢిల్లీలోనో ఎక్కడో ఎవరో ఇంటికి వెళ్తే కాలా ఘోష్ ఖాయగా క్యా అని అడిగాడు. కాలా ఘోష్ అంటే అర్థం ఏంటరా నన్ను మావాడు అడిగాడు. అంటే కాలా ఘోష్ అంటే గేదె మాంసం ఏంటుందిరా, కాలా అంటే గేదె కదా అని చెప్పి, ఘోష్ అంటే గొడ్డు మాంసం, కాలా ఘోష్ అన్నాడు. అనేటప్పటికి గొడ్డు మాంసం పెట్టేశాడు. ఆయన వామిటింగ్ వచ్చింది. ఏంటంటే ఎంతండి, నాకేం రాలేదు నీకు వచ్చింది ఏంటంటే గొడ్డు మాంసం ఎలా పెట్టేస్తాడు రాడు. అంటే వాడేమో లేదు తింటారా అని అడిగాను, అంతే తప్ప పెట్టలేదు. నాకు అది చూసి ఆశ్చర్యపోయింది. అది జరిగి ఎప్పుడే 40 ఏళ్ళు అయింది. అటువంటిది మాటికి ఇందులో గొడ్డు మాంసం కలిగింది, పంది కొవ్వు కలిసింది, చేప కొవ్వు కలిసిందని. వెంకటేశ్వర స్వామి కదా, వెంకటేశ్వర స్వామి అంటే మనకి ఎవరికి గుర్తుండదు. ఫస్ట్ ఎప్పుడు చూసామో, ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటిది ప్రపంచంలో నాకు ఎక్కడ ఉండదు. ఆ రష్ నేను చూసాను. నార్త్ ఇండియన్స్ వచ్చి చూసి ఏంటిది రోజు కుంభమేళ ఇక్కడ, అంత జనం, అంత వెంకటేశ్వర స్వామి అంటే ఆ దాంట్లో అన్నిసార్లు అనకూడదు. అసలు నిజంగా జరిపిన వాళ్ళని శిక్షించడానికి ప్రయారిటీ ఇవ్వాలి. కానీ దీంట్లో నిన్న ఇంకో మాట అన్నాడు ఆయన, నాకు ఆశ్చర్యం వేసింది. ఇది అవినీతి కాదుట, హిందూ మతాన్ని నాశనం చేయటం కోసం పన్నిన కుట్రట. హిందూ మతం నాశనం అవడం, నీ నాశనం అవడం చేయగలరా దీన్ని? అది కుట్రండి. ఎవడో తప్పు చేసాడు వాడిని పట్టుకోవాలి. ఇక్కడ కెమికల్స్ అవి ఉన్నాయంటున్నారు. ఆ కెమికల్స్ కూడా ఆయన ఇచ్చిన కంపారిజన్, మనం టాయిలెట్స్ లో వాడే యాసిడ్లన్నీ తీసుకొచ్చి ఇందులో కలిపారని ఏదో రకంగా ప్రజల్లో ఒక ఎవర్షన్ పుట్టించాలి. తిరుపతి లడ్డు అంటే అంత టేస్ట్ గా తినే వాళ్ళకి ఆ లడ్డు చూడగానే ఇందులో ఏముందోరా బాబు అని అనిపించే భయం కలిగించాలని సీఎం లెవెల్ మనిషి అలా మాట్లాడటం కరెక్టే. నేను సీఎం గారి ఇంటికి వెళ్తే నాకు కప్పులో టీ ఇచ్చారు. ఆ కప్పు పట్టుకుని ఇది ఏంటనుకుంటున్నారు, ఈ మెటీరియల్ మనం టాయిలెట్స్ లో కమోడ్లు వాడతామే, ఆ కమోడ్ మెటీరియల్ తోటి కప్పు తయారు చేసి ఆ కప్పులో ఇచ్చారు. నిజమే, అది కమోడ్తో పోల్చడం ఏంటి? పింగాణితో అనేక రకాలు తయారవుతాయి, కమోడ్తో పోలుస్తారా ఎవడన్నా? నాకు ఎందుకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇదే ఇలా మాట్లాడు సీఎం గారు? ఎప్పుడు అంత బ్యాలెన్స్ తప్పి మాట్లాడ్డారు. చాలా కాలం నుంచి ఆయన సీఎం గా చూస్తున్నాం కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి? ఎంత అందులో టాయిలెట్లు కడిగే వాటిని తీసుకొచ్చి కలిపారని. బ్లాస్ఫమీ అవుతుంది. బ్లాస్ఫమీ అంటే దైవ ద్రోహం. దయచేసి ఇలాంటి వాళ్ళు వద్దు. మీకు రాజకీయంగా కక్ష ఉంటే రాజకీయ కక్ష తీర్చుకోండి, కేసులు పెట్టండి, మీ చేతిలో పవర్ ఉంది. ఎవరైనా ఇదే వెంకటేశ్వర స్వామి మీద, వెంకటేశ్వర స్వామి అల్పాపులో, ఎందుకంటే జగన్ క్రిస్టియన్ అనా? జగన్ క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్స్ అందరూ కూడా వెంకటేశ్వర స్వామికి యాంటీ అయిపోయారా? ఏ స్ట్రాటజీ మీద చెప్తారు? బీజేపీ వాళ్ళు కూడా ఎప్పుడు ఇలా మాట్లాడాల. బీజేపీ వాళ్ళు డైరెక్ట్ గా మాది హిందూ పార్టీ అని చెప్పుకున్నా సరే వాళ్ళు కూడా ఎప్పుడు ఈ లెవెల్లో మాట్లాడరు. మరి చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించండి, కరెక్ట్ కాదు. మిగతా చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత చెప్తాను.